ఆదివారం అర్ధరాత్రి అమావాస్య. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు బయటకు వస్తే ఏమవుతుంది? ఈ యొక్క శ్మశాన వాటికలో ఒక సాధువు కూడా ఉన్నాడని చెప్పేసి విన్నాను. మరి ఆ సాధువు ఈ అర్ధరాత్రి సమయంలో 12 గంటల తర్వాత ఆదివారం అమావాస్య రోజు ఏం చేస్తున్నాడు? ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీరు శ్మశానంలో కూర్చోవడానికి రీజన్ ఏంటి? క్షుద్ర పూజలు చేస్తారు కదా, ఆదివారం రోజు వశీకరణాలు చేస్తారు కదా. సో ఇక్కడ మీకేమైనా ఆత్మలు కనిపిస్తాయని? ఆత్మ గాలిన కనబడ్డదే అనుకోండి, బయట కనబడ్డదే అనుకోండి, దాని లెక్క పద్ధతులు వేరే ఉంటాయి. ఆదివారం అమావాస్య రోజు ఎందుకు క్షుద్ర పూజలు చేస్తారు? ఆ 12 గంటల సమయం అమావాస్య రోజు ఏమవుతుందంటే పంచభూతాలు సైతం అనుమతులు ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనిషి చనిపోతాడు కదా, ఆ ఆత్మ వెంటనే పైకి వెళ్ళిపోతుందా? చనిపోయిన వాడు శ్మశానానికి తిన్నగా రాకుండా మరి దయ్యం ఎట్లయితాడు మరి మనిషి? ఒక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ అలవాట్లు అంత సులభంగా పోతాయి. ఆత్మ, ప్రేతాత్మ, పిశాచి, రక్త పిశాచి ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే మనము చనిపోయినాక ఒక ఆయనకి ఇష్టమైన పదార్థాలను తీసుకెళ్ళి ఇట్లా అంటే పిట్ట ముట్టాలని చెప్పేసి మనం పెడతాం. ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆత్మ వచ్చి శరీరంలోకి స్వీకరించగలిగే శక్తి ఆ కాకికి మాత్రమే ఉంది. ఈ కాకి అడుగుతుంది ఎవరిని? చనిపోయిన ఆ వ్యక్తి గాలిని. మరి నీకు ఇష్టమైన మీ వాళ్ళందరూ చేసిన ఈ కార్యక్రమాలు నీవు ఇష్టంగానే కాలం చేసావా? మరి నీవు అనుమతిస్తే నేను నీ మాటగా పరమాత్ముడి ఆజ్ఞని పాటిస్తాను అంటే నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు ఇది రాదు. హలో గైస్, ప్రజెంట్ నేను శ్మశాన వాటికలో ఉన్నాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య. టైం చూస్తే 12:32 అవుతుంది, అంటే అర్ధరాత్రి. సో ఈ సమయంలో అమావాస్య రోజు ఎలా బయటకు వచ్చారనుకుంటున్నారా? జనరల్గా ఇటువంటి సమయంలో ఆదివారం అమావాస్య రోజు అసలు బయటికే రావద్దంటారు. అటువంటిది నేను ఏకంగా ఇక్కడ చూసారా, శవం కాలుతుంది. అటువంటి ప్రదేశంలో నేను దాని పక్కనే ఉన్నాను, ఇక్కడ శ్మశాన వాటికలో. ఈ ఆదివారం అర్ధరాత్రి జనరల్గా అయితే క్షుద్ర పూజలు, అదేవిధంగా మంత్ర తంత్ర యంత్ర ఇటువంటి అంటే చేతబడి చేసేవంటి పూజలు కూడా ఈరోజు చేస్తారు. మరి నిజంగా ఇక్కడ ఎవరైనా చేస్తారా లేదా? ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు బయటకు వస్తే ఏమవుతుంది అనేది ఈరోజు నేను దాన్ని అంటే ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. అండ్ ఈ యొక్క శ్మశాన వాటికలో ఒక సాధువు కూడా ఉన్నాడని చెప్పేసి విన్నాను. మరి ఆ సాధువు ఈ అర్ధరాత్రి సమయంలో 12 గంటల తర్వాత ఆదివారం అమావాస్య రోజు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మనం కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళినాక మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఎస్, నేను చెప్పాను కదా ఈ శ్మశానంలో అర్ధరాత్రి సమయంలో ఒక సాధువు ఉంటాడని చెప్పేసి. సో ఆయన దగ్గరికి వచ్చేసాను. మరి ఈ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? జనరల్గా శ్మశానంలో అఘోరాలు, సాధువులు, నాగసాధువులు కూడా వారు ఏదైతే కాటి మీద ఉన్నటువంటి బూడిద కూడా వంటికి రాసుకుంటారట. మరి నిజానికి మనం దయ్యం పడుతుందా లేదన్నది ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే మిత్రమా, చెప్పండి. వేళలో వచ్చారే. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీరు శ్మశానంలో ఉండడం ఏంటనేది నాకు ఆశ్చర్యకరంగా ఉంది. సో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. సో మేము ఇక్కడ షూట్ చేయడానికి వచ్చినాం. సో మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చినాము. సో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదామని చెప్పేసి. కూర్చోవచ్చా? ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ఇటువంటి సమయంలో ఎవరు బయటికి వెళ్ళొద్దు అంటారు, ముఖ్యంగా అమావాస్య రోజు. అటువంటిది ఈరోజు నేను ధైర్యం చేసి ఈ యొక్క శ్మశానానికి వచ్చాను. ఈ యొక్క సమయంలోనే క్షుద్ర పూజలు, మంత్ర తంత్ర యంత్ర ఇవన్నీ జరుగుతాయి. ఇంకోటి చేతబడులు కూడా చేస్తారు అని చెప్పేసి కూడా అని విన్నా నేను. మనం చాలా సందర్భాల్లో వింటుంటాం
ఇటువంటి సందర్భంలో సమయంలో బయటికి వెళ్ళకూడదని. మరి ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా అటువంటివి జరుగుతాయా? అటువంటి మీరు ఎప్పుడైనా లైవ్లో ఎప్పుడైనా చూసిర్రా? ఒకవేళ చూస్తే అంటే మీకు ఎదురైనటువంటి సందర్భాలు ఏంటి, కొన్ని మాతో షేర్ చేసుకుంటారా? మంచిదే. చూడండి మిత్రమా, మీరు మొదటగా ఉపయోగించిన మాట ఏంటంటే అమావాస్య. చూడండి, నక్షత్ర తిథుల్లో అమావాస్యలు పంచభూతాల సాక్షిగా సూర్యుడు చంద్రుడు వారి యొక్క కాలగమనాన్ని నడుపుతున్న రోజు మాత్రమే ఇది. అమావాస్య రోజు క్షుద్ర పూజలు, తర్వాత ఏదైనా మనిషిపై ప్రయోగాలు జరుగుతున్నాయి అని అనే ఒక నానుడి సహజంగా ఈ భూమండలంలో జరుగుతూనే ఉంది. కానీ మానవులు కనిపెట్టుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మిత్రమా, ఆ రోజు దేవుడికి కూడా మనం పూజలు చేస్తే పుణ్య ఫలితాలే వస్తాయి. అమావాస్య కేవలం చీకటి మాత్రమే ఉంది, క్షుద్ర పూజలు చేస్తే విజయం వస్తుంది అనేది ఎంతటి నిజమో, ఆ రోజు పూజలు చేస్తే కూడా మంచి ఫలితాలే వస్తాయి అనేది కూడా నిజమే. ఎందుకంటే క్షుద్ర పూజలు అమావాస్య రోజు చేసేసి దాంట్లో ఉన్న పరీక్షలను గెలిచేయాలి అని ఎవరైనా పైచాతికంగా వెళ్తే భగవంతుడు ఉండి చేస్తున్న పని ఏంటి మిత్రమా? కాబట్టి మానవులు తెలుసుకోవాలి ఏంటంటే ధర్మమే, ఎప్పటికైనా న్యాయమే. వశీకరణాలు, పూజలు, పురస్కారాలు చేసేవాడిని చేయనివ్వండి. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది మేము అడ్డుకున్నాం. శుభం తెలియని జీవితాల దూరం మీరు చెలగాటమాడుతున్నారన్న వాళ్ళని చాలామందికి చాలా విధాలుగా గుణపాఠాలు చెప్పాము. అయినా కొంతమంది ఉంటారు పైశాచికతంగా వారి యొక్క చెప్పిన పద్ధతులు మార్చుకోకుండా ఉంటారు. కాబట్టి ఏంటంటే శివుడి యొక్క నామస్మరణం, శివభక్తులమైన మేము సాధువులం కాబట్టి ధర్మాన్ని కాపాడడానికని, పరమాత్ముడిని అన్ని విధాలుగా చేరడానికని ఈ సమయంలో ఇక్కడ ఉన్నాం. మరి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీరు శ్మశానంలో కూర్చోవడానికి రీజన్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. మీరే అడిగారు. క్షుద్ర పూజలు చేస్తారు కదా, ఆదివారం రోజు వశీకరణాలు చేస్తారు కదా, తర్వాత చేతబడులు చేస్తారు కదా అన్నారు మీరు. కాబట్టి ఏంటంటే నేను దైవాధీనంలో ఉన్న శరీరం కాబట్టి మీరన్నట్టుగానే ఎవరైతే బాగా నమ్ముతున్న మూర్ఖులు ఉన్నారో, ఈరోజు క్షుద్ర పూజలు చేస్తున్నారని చేయించబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారుగా, వారికి గుణపాఠంగా మేము చాలా కార్యక్రమాలకై ఇక్కడ పరమాత్ముడిని ప్రశాంతంగా స్మరించడానికి కూర్చుంటాం. ఏకాంత సమయమేగా, అర్ధరాత్రి 12 తర్వాత మీరు అన్నట్టుగా అమావాస్య రోజు ఎవరూ లేని సమక్షంలో కూర్చున్నప్పుడే పరమాత్ముడితో మేము కావాల్సిన తదుపరి కార్యక్రమాలకై మేము కావాల్సిన భక్తిని తండ్రి ద్వారా పొందగలం. ఎందుకంటే శివుడు కూర్చునేది శ్మశానమే కాబట్టి తండ్రిని మేము ప్రత్యక్షంగా ఏ రోజన్నా మాకు కరుణిస్తాడు. కాబట్టి ఆయన గారికి అన్యాయం అనేది జరగకుండా ఉండడానికి, ధర్మ సందేహాలను అందించడానికి ఇక్కడ ఉంటాం. క్షుద్ర పూజలు చేయడానికి కానీ, చేసి ఎవరన్నా మా ముందు నిలబడితే వారిని ఆపడానికి వచ్చే సందర్భాలు కూడా వచ్చాయి. మీరు అన్నట్టుగా మేము ఏమి చేస్తున్నామంటే మిత్రమా, మేము ధర్మ సాధనగా ఇక్కడే కూర్చున్నాం. మీరు అన్నట్టుగా ఇక్కడ అమాయకులను బలి చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి, వాళ్ళందరినీ బాగు ఉంచడానికి అని కూడా మా వంతుగా మేము ప్రయత్నం చేసి దాంట్లో విజయాన్ని మేము చాలాసార్లు సంపాదించాం. ఓకే, అర్ధరాత్రి అంటే ఇక్కడ ఏమైనా మీరు ఆత్మలతో ఏమైనా మాట్లాడతారా? ఆత్మలను ఏమైనా పడతారా? చూడండి, మీకు ఏదైనా సాధ్యమవుతుందా? వాస్తవమే. చూడండి, ఆత్మలని పట్టడాలు, ఆత్మలని బందీ చేసేసి వారి యొక్క నిజ జీవితంలో జరిగిన విషయాలు, కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకొని క్షణిక ఆవేశంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకసారి శ్మశానంలోకి వచ్చిన తర్వాత శివుడి ఆధీనంలోకి వచ్చేసినట్టే మిత్రమా. మీరు అన్నట్టుగా ఆత్మలను పడుతుంటాము, ఆత్మలతో మాట్లాడుతుంటారా, లేదంటే ఏదైనా సందర్భాలు ఏర్పడతాయి అని అంటే అదంతా శ్మశానానికి బయటే జరుగుతాయి. పరమాత్ముడి అనే ఒక ముల్లోకాధిపతి ముచ్చటగా 3 కన్నులు వేసుకొని అక్కడ కూర్చుంటాడు, విభూతి అంతా రాసుకొని. ఆయనను దాటి లోపలికి వచ్చిన తర్వాత నేనేం చేయలేను. ఆయనను దాటకుండా మీరు అన్నట్టుగా ఇంట్లో గాలి జరుగుతుంది లేదా మాకు ఇబ్బంది జరుగుతుంది అన్న విషయంలో మీరన్న మా ప్రయోగాలు పనిచేస్తాయి. ఒక్కసారి తండ్రి స్థావరంలోకి వచ్చాక ఎంత పెద్ద సాధువు అయినా తండ్రి తర్వాతే. మీకు తెలిసిందేగా, ముల్లోకాధిపతి ఆయన తర్వాత మేము ఏం చేయగలం ఇక్కడ? కాబట్టి ఆయనకి మేము సదా విధేయులం. కాబట్టి ఆయన సేవలో మేము కూర్చుంటాం. మీరు అన్నట్టుగా శ్మశానానికి బయట ఉన్న కార్యక్రమాల్లో మేము చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలామందికి చాలా విషయాలు చేయించి, చూయించి, విజయాన్ని ఇచ్చి, సౌభాగ్యాన్ని నిలబెట్టిన సందర్భాల్లో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మా దగ్గర. సో ఇక్కడ మీకేమైనా ఆత్మలు కనిపిస్తాయని? చూడండి, మీకు మొదటి విషయంలోనే చెప్పినట్టుగా పరమాత్ముడు ఉన్న దగ్గర ఇంకా అది ఎటర్నిటీ అంటారు. అంటే ఆయన గారే అంతిమం. ఇక్కడికి నేను వచ్చేసి ఎవరైనా నాకు కనబడినా, ఎవరైనా మీరు అన్నట్టుగా ఏదైనా భయాందోళనకు సంబంధించిన ఏమైనా చేసినా కూడా పరమాత్ముడికి అనుమతి లేనిది జరగదు. ఇక్కడ మనుషులు మాత్రమే కనబడతారు. మీరే అన్నారుగా అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తారు, అలాంటి వాళ్ళ సందర్భాలే కనబడతాయి.
అంతే కానీ ఒక ఆత్మ లేచి నిలబడే గాలి వచ్చి మాట్లాడే అంత ధైర్యాలు చేయరు. ఎందుకంటే మిత్రమా, పరమాత్ముడి విలువ ఏమున్నది? వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితే, వాళ్ళు మాకు కనబడితే మేమే ఆలోచించాలి విషయం. గోప్యత అనేది చాలా ముఖ్యమైనది ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు మనం ఇంత పెద్ద టెలికాస్ట్ చేసుకొని మాట్లాడుకుంటే మిత్రమా, ఒక ఆత్మ ఒక గాలి అంత సులువుగా కనబడదు ఎవరికి. అంత సులువుగా కనబడే అంత అవకాశాలు లేవు మిత్రమా. కాబట్టి మీరు అన్న విషయంలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం చేస్తున్న ధర్మ పరీక్షలలో ఎంతవరకు విజయాన్ని సంపాదించామనేది ముఖ్యమైనది. ఆత్మ గాలి నాకు కనబడ్డదే అనుకోండి, పరమాత్ముడికి విలువ ఉంటుందా? ఈ స్థావరంలో బయట కనబడ్డదే అనుకోండి, దాని లెక్క పద్ధతులు వేరే ఉంటాయి. ఎందుకంటే మేము శివుడికి విధేయులమేగా, మా తండ్రి అని చెప్పి భావించి ధర్మరక్షణకే వెళ్తూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ సందర్భాలు ఎవరైనా మీకు చెప్పారు కనబడ్డాయంటే అబద్ధం. ఓకే, ఈ క్షుద్ర పూజలు ఎందుకొరకు చేస్తారు అసలు, ఏంటి వాటి? ఆధిపత్యం శంకర, శత్రువులు, తర్వాత ఆస్తుల గొడవలు, అంతస్తుల గొడవలు, పౌరాహిత్యం అంటారు. ఎలా అంటే దీన్ని, నీవు నచ్చలేదు, నీ యొక్క తీరు, నీ యొక్క ఆస్తి, నీ యొక్క ఎదుగుదల నచ్చలేదు అనుకుందాం, కాబట్టి నిన్ను పడేసే ప్రయత్నం. అమావాస్య రోజు ఎందుకు ఈ క్షుద్ర పూజలు, చేతబడులు, వశీకరణలు ఆ రోజే ఎందుకు చేస్తారు? ఆ రోజు చూడండి మిత్రమా, సూర్యుడు చంద్రులకు జరిగే తరుణాలు అవి. అంటే సంపూర్ణత అనేది ఉంటుంది ఆ రోజు. ఇప్పుడు అమావాస్య రోజు చూసుకుంటే కంప్లీట్గా చంద్రుడు కనబడడు, పౌర్ణమి రోజు చూసుకుంటే కంప్లీట్గా కనబడతాడు. అంటే నమ్మకం పంచభూతాల నుంచి వచ్చినట్టు అనమాట. ఆ రోజు కూర్చుంటే ఫలితం పూర్ణంగా వస్తుందన్న ఉద్దేశంతో కూర్చుంటారు. మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు పూజ చేస్తే కూడా పూర్ణంగా జరుగుతుంది, కానీ చెడుని ఎక్కువ ప్రచారం చేస్తారు కాబట్టి చెడు గురించే మాట్లాడతారు. మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు మహానీయుడు మహాత్ముడు పరమాత్ముడిని పూజిస్తే ఎక్కడ లేని మనసు ప్రశాంతత, తృప్తి వస్తుంది. అవి చేయకుండా చాలామంది చెడు ప్రయోగాలు, అన్నదమ్ముల గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, నీపై ఏదన్నా నువ్వు అభివృద్ధి చెందిన వ్యాపారాలలో నష్టపోవాలని చాలామంది ఏం చేస్తారంటే మిత్రమా, వచ్చి ఆయన నష్టపోవాలంటే చేయండి, మీకు ఇంత డబ్బు ఇస్తాము అన్నప్పుడు అవతలి వ్యక్తి యొక్క బలహీనత యువతలి వ్యక్తి యొక్క బలం కావడం వల్ల దానికి ధనం అనేది ఇచ్చేసి చేస్తున్నారు కూడా. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన భక్తుల్లో కూడా చాలామందికి నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్న ఇలవెలుపులని కులదైవాలను పూజించుకొని ధర్మాన్ని కాపాడుకోండి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాను. కాబట్టి ఏంటంటే మిత్రమా, చేతబడులు, క్షుద్ర పూజలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకరికి నమ్మకం పోయి అవతల వ్యక్తి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ప్రేమాభిమానాలు కానీ యువతల వ్యక్తికి ఇబ్బంది అనిపించినప్పుడు చేసేటి. అన్నదమ్ముల ఆస్తులు గొడవలే కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా విషయం వచ్చినప్పుడు కూడా ఏంటంటే, వాడు నా ముందు బాగుపడకూడదు, ఏడికైతే ఆడికి నేను చూసుకుంటా గురువుగారు, మీరు ఏమైనా చేయండి, పైసలు అంటారా నేను అప్పైనా తెచ్చేదేస్తా అంటారు. కానీ నా కుటుంబం లాగే, నా ఇంటిలాగే ఆయన గారికి ఒక ఇల్లు ఉందని, ఆయన గారికి ఒక పిల్లలు, ఒక సౌభాగ్యం, ఒక ఇంటికి నాన్న అయ్యాడు, ఒక బాధ్యత గల మనిషి అయ్యాడన్న ఆలోచనని మానవులు మర్చిపోయారు మిత్రమా. అలా చేయకూడదు అంటున్నారు. ఎవరి మనాన్నాడు పోనివ్వండి వదిలితే ధర్మమే గెలిచినట్టేగా మిత్రమా, అలా వదలరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా నా మీద ఎవరికో కోపము, ద్వేషము, పగ ఇవన్నీ ఉండి నా మీద ఆ ఒక ఏదైతే చేతబడి కానివ్వండి, ఆ క్షుద్ర పూజలు నా మీదనే ఎవరైనా ప్రయోగించారనుకోండి, ఇప్పుడు కర్మ సిద్ధాంతాల ప్రకారం అది ఆయన అనుభవించాడా రేపటి రోజున? ఆ పాపం కానివ్వండి అదంతా ఆయన తగలదా? ఖచ్చితంగా తగ్గుతుంది. కాకపోతే మానవుడు చేయాల్సింది ఏంటంటే, ఎవరో ఏదో ప్రయోగాన్ని చేస్తే ఆ శరీరానికి తగిలేంత స్థితిలో ఉండకూడదు. మనం నీ శరీరానికి నువ్వు బలమై ఉండాలి, దేవుడిని కొలుచుకోవాలి, పూజలు చేసుకోవాలి, సౌభాగ్యంగా ఉండాలి, పండుగలు చేసుకోవాలి, తీర్థ విహారయాత్రలకు వెళ్ళాలి. ఇవన్నీ వదిలేసేసి పొద్దున్న పని చేసి సాయంత్రం వచ్చి నీవు తాగుతాను, చేస్తాను, కూర్చుంటాను, ఇంట్లో భార్య ఏమన్నా, పిల్లలు ఏమన్నా విరుచుకుపడతాను, గొడవ పడతాను అని అంటే మిత్రమా, నీ శరీరం నీకు ఖచ్చితంగా బలహీనత ఉన్నట్టే కదా. అలాంటప్పుడు అవతల వ్యక్తికి నీ శరీరం మీద ప్రయోగం చేయడానికి నీవే అవకాశం ఇచ్చినట్టు కదా. నేను అనేది ఏంటంటే, నీ ఇంట్లో ఉన్న ఇళ్ళవెలుపుల కులదైవం నీ బలం కావాలి. నా ఇంట్లో ఉన్న నా యొక్క ఈ భక్తులకి, నా పిల్లలకి ఎవరు నన్ను దాటొస్తారో చూస్తా అనే అహంకారాన్ని దేవతలకు ఇవ్వాలి. మనం అలా ఇస్తున్నామా, వారిని పూజించము, ఏమి చెయ్యము. కాబట్టి అవతల వ్యక్తికి అవకాశమే, నీ బలహీనతనే అవతల వ్యక్తికి బలం మిత్రమా. చెప్పండి. ఓకే, ఇప్పుడు అంటే నా మీద ఎవరైతే ఆ క్షుద్ర పూజ ప్రయోగిస్తారో అవతల వాడు కూడా చనిపోతాడా ఒకవేళ నేను బలంగా ఉంటే? ఇది చాలా మంచి ప్రశ్న. ఖచ్చితంగా చనిపోతారే. ఎలా? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని మనం ఏదో క్షుద్ర పూజలు చేసి ప్రయోగించాము, ఏమని చెప్తారు ఆ క్షుద్ర పూజల గురించి అని? ఈ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కావాలి, చేయాలని చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత ఆ ఫలితం అనేది రాలేదనుకోండి,
ఖచ్చితంగా పరమాత్ముడి యొక్క దెబ్బ యువతల వ్యక్తికి పడుతుందని అర్థం కదా. నువ్వు బలంగా ఉన్నావు అని అంటే మరి అక్కడ నుంచి నీకు గుణపాఠం రావాలి, చెప్పు దెబ్బ తగలాలి అని అంటే వీడికి దెబ్బ తగిలితేనే కదా మిత్రమా జరిగేది. చనిపోవడం సందర్భం పక్కన పెట్టండి, ఏదైనా ఇబ్బంది అయితే జరుగుతుంది కదా, అదే మరి ఆధిపత్యం అనేది. నువ్వు చేసే మంత్ర ఉచ్చారణలో నీతి నిజాయితీ ఉంటేనే అది నీకు ధర్మసాక్షిగా వెనక్కి వచ్చి తగులుతుంది. లేదు అవతల వ్యక్తి కూడా అధర్మమే ఉండి ఎంతమంది అపశుభం తెలియని వాళ్ళ జీవితాలతో చేస్తున్నాడంటే మరి అవతల వ్యక్తి చిన్న పూచిక పుల్లు ఇచ్చినా నీకు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. అది జరగకూడదు అంటున్నాను. ఈ క్షుద్ర పూజలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి, ఎట్లా చేస్తారు, అంటే దానికి ఉపయోగించేది ఏంటి? చూడండి, క్షుద్ర పూజల్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. మానవుడు పూజలు చేయడానికి ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు అభిషేకాలు, పండ్లు, పలహారాలు, కొత్త వస్త్రాలు, తర్వాత గోపురాలు, ప్రదక్షిణలు, మాలలు, మర్యాదలు ఎన్నో ఉన్నాయి కదా. అలాగే క్షుద్ర పూజల్లో కూడా వందల రకాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిపై ఒక్కొక్క బలప్రయోగం చేస్తారు. కొంతమందికి ఆరోగ్య రీతి బాగుండదని, కొంతమంది వ్యాపార రీతి బాగుండకూడదని, కొంతమంది మానసిక స్థితిగతులు తప్పాలని, ఇలా వందల రకాలుగా చేసుకునే అవకాశాలు రాసి పెట్టున్నాయి శంకర. మీకు నేను ఇప్పుడు కూర్చొని అబద్ధం చెప్పేసి మనం ఈరోజు ఈ విధంగా మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే భూమండలంలో చెడు నీకు గెలిచినందుకే పరమాత్ముడు దేవుడు అని అడుగుతారు. అంటే రాక్షస సంహారణం జరిగిందని రుజువులు ఉన్నాయి కదా, సాగర సంగమం జరిగింది కదా, గరళకంఠుడు గొంతులోనే ఇంతవరకు విషయాన్ని పెట్టుకున్నాడు కదా. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బలప్రయోగం చేస్తున్నాడు అవతల వ్యక్తి అని అంటే అది రుజువు చేయబడిన తర్వాతే చేస్తున్నాడు. రాక్షసుల జాతి అంటే ఎక్కడికి పోయింది మరి? అవునా కదా మిత్రమా? కాబట్టి ధర్మం ఎలాగుందో అధర్మం కూడా ఈ భూమండలంలో ఉంది. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. అది గుర్తుపెట్టుకొని మనం నడుచుకోవాలి అంటున్నాను. అంటే ఈ మధ్యకాలంలో అంటే చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఒక పొలిమేర 2 అని ఒక సినిమా వచ్చింది. మధ్యలో ఇట్లా దాన్ని శ్రీచక్రం వేసుకొని కూర్చోవడం, ముగ్గేసుకొని మధ్యలో కూర్చోవడం, మనిషిని చంపి ఆ బ్లడ్ మీద పోసుకోవడము, దాన్ని తాగడము, ఇదంతా కట్టె పట్టుకొని ఇట్లా గీకడము, చేయడము, ఆ మంత్రాలు చదువుకుంటూ, అంటే ఒక మనిషిని చంపి అంటే ఏదో సాధించడం కోసం కొందరు, అంటే ఆ సినిమాలో అయితే ఎక్కడో ఈ నిధులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అవి సాధించడం కోసం అక్కడ ఒక నరబలి ఇచ్చి ఆ మంత్రాలు అన్నీ చేయడం, అదంతా సినిమాలో చూసాము. నిజానికి అదంతా అట్లాంటివేనా, వాస్తవేనా? రియల్ లైఫ్లో కూడా అట్లనే జరుగుతాయి? ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మీరు అన్నది రియల్ లైఫ్లో వాళ్ళు అలా విధంగా చూపించగలిగారు అని అంటే వాళ్ళు రుజువుల ద్వారానే ఆ సినిమాలు తీయించారు. అవును. నాగబంధనాలు కానీ, గాలి బంధనం కానీ, అష్టదిగ్బంధనం కానీ, ఇవన్నీ దిగ్బంధనాలు కూడా రుజువు చేయబడిన కాగితాలు ఉన్నాయి. అంటే పేపర్లలో, శాసనాలు, తాళపత్రాలలో రాసి ఉన్నాయి. చెడులో ఈ విధంగా జరుగుతాయి, మంత్ర ఉచ్చరణలో ఈ విధంగా అష్టదిగ్బంధనాలు జరుగుతాయి రాసి ఉన్నాయి, మీకు చూపించారు. కాబట్టి ఏంటంటే మిత్రమా అలాగే నిజ జీవితంలో చేయగలుగుతారంటే 100 రకాలైన ఈ దైవాధీనాన్ని దాటడానికి కానీ మానవుడు సృష్టించుకున్న ఈ యొక్క బలహీనమైన పరీక్ష 100 రకాలుగా మార్గాలు ఇస్తుంది వాళ్ళకి. మీరు అన్నట్టుగా అష్టదిగ్బంధన చేయడానికి శ్మశానంలో వాళ్ళు బట్టలు లేకుండా కూర్చున్న సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ముగ్గులు వేస్తారు, శ్రీచక్రాలు వేస్తారు, నల్ల కోడని నల్ల మేకని పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అవతలి వ్యక్తికి వాళ్ళు ఏదో విధంగా ఈయన గారు చేస్తున్న ప్రయోగానికి సక్సెస్ రావడానికి చేసే మార్గాలు ఇవి. కానీ అదే నిజం కాదు మిత్రమా, ధర్మసాక్షిగా జరిగే విషయాలు అవన్నీ. కాబట్టి మీరు అవతల వ్యక్తి బలప్రయోగం ఎంత చేస్తున్నాడని చూసి మనం వాటి రక్తాన్ని చూసో లేకపోతే ఆ కోడి అవన్నీ చూసి భయపడడం ముఖ్యం కాదు మిత్రమా. ఎంత బలమైన ప్రయోగమైనా చేయండి, మనం పరమాత్ముడి ఆధీనంలో ఉంటే ఏం చేయగలడు? చూశారు కదా రాక్షస సంహారాలు ఎలా జరిగాయో. కాబట్టి ధర్మం ఎప్పటికైనా ధర్మమే. చెప్పండి. ఓకే, మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు కదా, అష్టదిగ్బంధం, ఇవన్నీ రకరకాలుగా చెప్పారు. ఎట్లా చేస్తారు అది అష్టదిగ్బంధన? అంటే అష్ట అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 8 రకాలు. 8 రకాలు అంటే మిత్రమా. అందులో అంటే అది కూడా ఇది క్షుద్ర పూజలకు సంబంధించింది. అష్టదిగ్బంధన అనేది మిత్రమా ఏంటంటే క్షుద్ర పూజది అని అనుకున్నారు అనేది పొరపాటు. అది మంచికి కూడా జరుగుతుంది కదా అష్టదిగ్బంధన. చెడుకు చేస్తారు, చెడుకు కూడా చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి స్థితిగతులని బందీ చేయడమే అష్టదిగ్బంధన. నీకు ఏ పని కాకుండా, డబ్బు కలగకుండా, నీ మైండ్ ఎక్కడ పని చేయకుండా, నీ శరీరంలో నీ అవయవాలన్నీ ఇబ్బంది కలిగేలా, ఎక్కడైనా ఎవరినైనా సహాయం పడితే సహాయం రాకుండా, నీళ్లు దొరకకుండా, ఆకలి అందకుండా, మానసిక స్థితిగతులు, ఇలాంటి వాటిని కదా దిగ్బంధన అంటారు. మరి అష్టదిగ్బంధన అంటే పంచభూతాలని వేయడానికి ఉన్న మునగాలు లేరు ఇక్కడ. నీ యొక్క శరీరం మైకి సహాయానికి ఎవరు రాకుండా చేయడాన్ని అష్టదిగ్బంధన అంటారు మిత్రమా. అదే దైవ విషయానికి వస్తే అష్టదిగ్బంధన దైవానికి చేయరు. దైవం పైన చెడుగా ఏదైనా జరగకుండా గుడి చుట్టూగా దైవమే చేసి పెట్టుకుంటుంది అష్టదిగ్బంధన. చెప్పండి శంకర. ఓకే, ఇప్పుడు మనిషి చనిపోతాడు కదా, చనిపోయినప్పుడు ఆ ఆత్మ వెంటనే పైకి వెళ్ళిపోతుందా,
లేదంటే కొద్ది రోజు అంటే కొంత సమయం పడుతుందా? ఖచ్చితంగా. అలా మీరన్న బలమైన ప్రశ్నకి నేను చేయాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు. ఒక మానవుడు చనిపోగానే మిత్రమా యమభటులు రావడము, యముడు రావడము, లేకపోతే ఇలవెలుపులు కులదైవాలు వచ్చి తీసుకొని వెళ్ళి చేసిన కార్యక్రమాల నిమిత్తం పరమాత్ముడికి అప్పచెప్తారు. ఎందుకంటే సృష్టికర్త పరమాత్ముడే కాబట్టి, అంటే శివుడికి అప్పచెప్తారు. శివుడు అందుకే శ్మశానంలో ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ఏం జరిగిపోతుందంటే మిత్రమా, చనిపోయిన వాడు శ్మశానానికి తిన్నగా రాకుండా ఇంట్లో నుంచి గాలి ప్రయోగం జరిగింది, ఆ ఇంట్లో తిరుగుతుంది, ఈ ఇంట్లో తిరుగుతుంది అనడానికి కారణాలు ఏంటంటే మిత్రమా, మానవుడు హఠాత్తుగా మరణించేసి, అకారణంగా మరణించేసి, కోరికలు తీరలేవని చెప్పేసేసి వదిలేసేస్తున్నాడు. శ్మశానం దాకా రావట్లేదు. ఈ శ్మశానం దాకా రాకపోవడానికి జరుగుతున్న ఇవే ఈ గాలి ప్రయోగాలు. బయట మీరు అన్నట్టు ఏంటంటే, ఒక మనిషి కాలం చేయకుండా మొదట ఇంటికి సంబంధించిన ఇలవేల్పులు తీసుకుంటారు. బిడ్డ, నేను మీ కులదైవతని, నీవు పుట్టినావు కాబట్టి ఇన్ని రోజులు కులాన్ని చూసుకున్నాను. కారణ జన్మడమో లేకపోతే నీవు కారణాలు లేకుండా ఉన్నా కూడా కులానికి సంబంధించిన దైవ కార్యక్రమాల నిమిత్తం నీవు చేసిన పాపపుణ్యాలని పరమాత్ముడికి అప్పచెప్తే మళ్ళీ పుట్టాలా పుట్టకూడదా అనేది తండ్రి నిర్ణయిస్తాడు. కానీ మాకు మీ కులానికి ఉన్న ఎంతో విలువైన బంధం కాబట్టి నీవు చనిపోగానే నన్ను చూడగలిగావు అన్న సందర్భాలు ఉన్నాయి మిత్రమా. నీవు అడుగుతున్న ప్రతి ప్రశ్న స్పష్టంగా రాసి ఉన్నది. అంటే చనిపోగానే ఎమ్మటి యమభటులు వస్తారా? అంటే నిన్ను కాటి మీద వేసి కాల్చినాకనా లేకుంటే బొంద పెట్టినాక పోతుందా? యమభటులు తీసుకొచ్చి నిన్ను పట్టుకుంటారు. ఇలా అలా ఎక్కడికి నువ్వు పారిపోకుండా ఉండడానికి. అది ఏ సమయం? వెంటనే నేను కాలం చేయగానే నీ శరీరంలోకి ఒక వ్యక్తి, నీవు శరీరం నుంచి నువ్వు బయటికి రాగానే తీసుకెళ్తారుగా, వచ్చి తీసుకుని నిన్ను పట్టుకుంటారుగా. నీవు మంచి పనులు చేస్తే యమభటులు రారు. బాగా గుర్తుపెట్టుకొని నీ కులదైవం వస్తాడు. యమభటులు ఎప్పుడు వస్తారంటే నీతో అవసరం ఉన్నది కాబట్టి వస్తారు. పాపాలు చేస్తున్నారు. అవి నిజంగా ఉన్నాయి. ఎలాగైతే సినిమాల్లో చూపిస్తారో అవన్నీ నిజ జీవితంలో జరిగినాక సినిమాలు అయ్యాయి అవి. కాబట్టి యముడు వస్తాడు కొందరు సందర్భాల్లో. కొంతమంది భక్తులకి యముడు కూడా రాడు. వాళ్ళ కులదైవాలే వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. అంటే స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళడం అనేది కూడా ఒక అప్రూవలే. పరమాత్ముడి ఆజ్ఞ లేనిది నువ్వు స్వర్గానికి కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేవు. ఆయన ముఖ్యంగా కూర్చొని ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది శ్మశానాలు చుట్టుపక్కల అక్కడెక్కడ ఏమంటూ ఉంటారంటే, ఒక ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడో తిరుగుతుంది, గాలి ప్రభావం వస్తుందంటే మిత్రమా, నిజంగా శ్మశానానికి వస్తే శివుడు పట్టుకుంటాడేమో అన్న భయమో, లేకపోతే అక్కడ పోతే మళ్ళీ తిరిగి రానేమోనన్న భయమో, ఏదో ఒక భయంతో మానవుడు ఈ సందర్భాల్లో ఇప్పుడున్న ఈ యొక్క సమాజంలో గాలి ప్రభావం ఎక్కువైపోయింది మిత్రమా. మీరు గాలి అనేసరికి గాలి వస్తుంది. గాలి రావాలి. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చి కూర్చొని నీవు శ్మశానంలో మరి గాలి రాలేదంటే ఇట్లా మరి ఇలాంటిదే మరి కావాల్సింది కూడా సృష్టిపై. ఇది మంచి గాలా చెడు గాలా? మంచి గాలి. ఇది గాలి చూడండి ఎప్పుడైనా పంచభూతాల్లో ఒకటి కాబట్టి ఎప్పటికీ మంచిదే ఉంటుంది. ఓకే, చెప్పండి మిత్రం. మీరు ఇంతకుముందు అన్నాను అంటే మనిషి చనిపోయాక అంటే ఇప్పుడు దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది అంటారు కదా, మరి దయ్యం ఎట్లయితాడు? మరి మనిషి దయ్యం మనిషి కాదు. బాగా గుర్తుపెట్టుకో, మనిషి యొక్క ప్రవర్తన అవుతుంది. మనిషి యొక్క ప్రవర్తన అంతఃకరణ శుద్ధి దారి తప్పినప్పుడే అవుతుంది. బాగా మద్యాన్ని నీవు సేవించావనుకో, తర్వాత కామానికి హద్దులు లేవే అనుకుందాం, నువ్వు తింటున్న మాంస భక్షానికి హద్దులు లేవే అనుకుందాం, అప్పుడు నీ ప్రవర్తన నీకు కంట్రోల్లో ఉన్నట్ట లేనట్ట? కంట్రోల్ తప్పినట్టే కదా. అదే దయ్యం మిత్రమా. అయితే ఆ దయ్యానికి పేరు ఎలా వచ్చిందని అంటే, నువ్వు శరీరంలో ఉండవు కాబట్టి, అబ్నార్మల్గా కనబడతావు కాబట్టి దానికి పేరు అది. మరి భూత ప్రేత పిచాచి కొరివి దయ్యం ఆ దయ్యం ఇదేమని ఉందంటారు. మరి ఇవన్నీ ఏంటి? చిన్నప్పుడు యువరే సన్, నువ్వు ఒక అమ్మకి కొడుకువి, ఒక వయసు వచ్చినాక భార్యకి భర్తవి, భర్త తర్వాత పిల్లలకి తండ్రివి, తండ్రి అయినాక నీవు తాతవి, మామవి, ఆ తర్వాత ముత్తాతవి. అంటే నీకు బిరుదులు వయసు రీత్యా పెరుగుతూ వచ్చాయా? ఆత్మలకి కూడా అలాగే పెరుగుతాయి. వాటి యొక్క స్థితిగతులు శక్తులు అలాగే పెరుగుతాయి. ధర్మ సాక్షిగా అదే మిత్రమా. ఆత్మ, ప్రేతాత్మ, పిశాచి, రక్త పిశాచి ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే వాటి యొక్క స్థితిగతులు అవి అనుభవాన్ని సంపాదించాయి, ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. నిజానికి చనిపోయిన తర్వాత దయ్యం అవ్వడం, భూతం అవ్వడం ఇవి ఉండవు. అంత ఉత్తదే అయితే. నా తండ్రి పరమాత్ముడు పశువులని సైతం చాలా ప్రశాంతంగా పుట్టించాడు. ఓ మానవుని ప్రశాంతంగా పుట్టించలేడంటారా? ఆయన అనువనువు మనకి ప్రశాంతత, నేనున్నా బిడ్డ, నన్ను చూడండి, నన్ను పూజించండి అని ధర్మాలు చెప్తూ ఉంటే మనమే వినక భక్తి అనేది వదిలిపెట్టేసి మనం తెచ్చుకున్న తంతది. మరి చాలా గుడులలో, ఇంకోటి మసీదులలో, చర్చిలలో, దర్గాలలో చాలా మంది అంటే మొత్తుకోవడము, ఈర పోసుకొని అటు ఇటు పిచ్చి పిచ్చిగా చేయడము, ఈమెకు దయ్యం పట్టిందని చెప్పేసి ఈడ బొట్టు పెట్టడము, లేకుంటే యాప బరిగెలతో కొట్టడము, ఇంకా దర్గాలలో వాటి రకమైన
ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఏంది? ఇప్పుడే చెప్పాను కదా మరి గాలి ప్రభావం. మరి అంత పైశాచికతంగా ఉన్నవాడు చనిపోయిన తర్వాత ఒక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ అలవాట్లు అంత సులభంగా పోతాయా? ఎక్కడ ఉంటుంది అంతా? తిరుగుతూనే ఉంటుంది గాలి, ఈ భూమండలంలో తిరుగుతూనే ఉంటుంది. శ్మశానానికి వచ్చినాక శివుడే బంధిస్తాడు కదా, మరి శ్మశానాలకు రావాలి కదా మరి ఆయన. శ్మశానంలోకి ఆయన రావట్లేదు అంటున్నాను కదా మీకు, చెప్తుంది అదే మరి. మీరు చనిపోగానే యమభటులే వస్తారు. ఎవరి దగ్గరకు వస్తారు? శిక్షలు చేయడానికి. అయితే యమభటులు బాగా గుర్తుపెట్టుకోండి మీరు అడిగిన ఈ ప్రశ్నలు. ఒక భక్తుడు మంచివాడు కాబట్టి కులదైవాలు వాళ్ళు వింటారు. మూర్ఖుడికి మీరు అన్నట్టుగానే అసలు యమభటులకు కూడా దొరకకుండా చిక్కితే ఏం చేస్తారు? యమభటులు కూడా వెతుకుతుంటారు, దొరకదు. అలాంటి వాళ్ళ దగ్గర తప్పించుకునేడానికి ఉంటాడు. ఎందుకంటే వీడు జీవితంలోనే ఇన్ని మార్గాలు చెడుగా ఎత్తికిన వాడు. ఎలా తప్పించుకుంటారో వాళ్ళు దేవతలు కదా, దేవుళ్ళు అని అంటే చూడండి, నిన్ను అయిష్టంగా వాళ్ళు తీసుకుపోవడానికి రాదు. ఇష్టంగా తీసుకుపోతేనే నీకు శిక్షలు ఇస్తారు వాళ్ళు. మానవ జన్మ అదే కదా మిత్రం. సో అలా తప్పించుకొని తిరిగినే దయ్యాలు భూతాల గాలి దయ్యాలు భూతాలు అనేది మోహాలు. గాలి గాలి ఒక ఆత్మస్వరూపం. వాళ్ళని శిక్షించి మంచి దారిలో పెట్టి ఇప్పుడు అవి నిజానికి ఇప్పుడు మన ఒంటి మీదకి వస్తే అది అంటే మంచిదా లేకుంటే చెడా? అవి మనల్ని చంపేస్తాయా, మానసికంగా ఇంకా ఇబ్బంది పెడతాయా? నిజానికి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. నీ శరీరంతో దానికి ఏం పని శంకరా? దాని శరీరంతో దానికి ఇష్టం ఉంటుంది కాబట్టి నీ శరీరంలోకి వచ్చి దానికి నచ్చినట్టుగా చేసుకుంటుంది. అది మంచిదైతే నీ శరీరంలోకి రాదు కదా, డైరెక్ట్గా పరమాత్ముడి దగ్గరికి పోతుంది కదా. కాబట్టి వచ్చేది చెడుదే. ఎప్పుడైనా గాలి చెడుదే. పవిత్రమైన ఆత్మలు ఉన్నాయి, అవి దైవాలయానికి సంబంధించిన దేవుడికి సంబంధించినవి మాత్రం. అవి ఎవరి శరీరంలోకి రావు. కాబట్టి ఏంటంటే గాలి ఇప్పటికి కూడా చెడు మిత్రమా. ఓకే, ఇట్లా మీరు గాలి పట్టినప్పుడు ఇప్పుడు దర్గాల దగ్గరికి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బొట్టు పెట్టి వదిలించడము, లేకుంటే సినిమాల్లో చూపించినట్టుగా ఏదో బాటిల్లో బంధిస్తారంటారు కదా, అంతా నిజమేనా? ఖచ్చితంగా నిజమేగా. గాలి కదా మరి, గాలిని బంధించాలిగా. బంధించి శ్మశానాల్లో పాతేయడము, లేకపోతే ఏదైనా సముద్రాల్లో వేసేయడము చేస్తారు. అది చెట్టుకు వేసి కొట్టి మూల కొట్టడం, చెట్టుకు మూలలు కొట్టడం, ఇదంతా కొంచెం అవాస్తవమే. కానీ ఒక గాలిని పట్టి ఏం చేయాలంటే మిత్రమా, మనం పరమాత్ముడికి అప్పచెప్పాలి. మీరు అన్నట్టుగా గోడ కొట్టడాలు చేసేదంతా క్షుద్ర ప్రయోగాలు. అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం. నేను అన్నిటిది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చేసేది ఏంటంటే వారిని పరమాత్మకు అప్పచెప్తాం. ఇప్పుడు ఇట్లనే గాలి అంటే దయ్యం పట్టిన వాళ్ళు మీ దగ్గర తీసుకొస్తారు అంటే జనరల్ అయితే మీరు అంటే గాలి అని చెప్తారు, మీకు తెలుసు కాబట్టి. మేమైతే దయ్యం పట్టింది అనుకుంటాం. అంటే సో అటువంటి వ్యక్తుల్ని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎలా వదిలిస్తారు, దాన్ని ఎలా బంధిస్తారు, అది దాన్ని తీసుకుపోయి ఎక్కడికి పంపిస్తారు? అంటే వాటికి వేరే స్థలం ఉన్నదా, లేకుంటే పైకి పంపిస్తారా? అసలు ఎవరో కప్పు చెప్తారు? వాస్తవం. అలా వచ్చిన వ్యక్తి యొక్క స్థితిగతులు బాగుండవు, మార్పులు చేర్పులు ఉంటాయి. కొంచెం సృష్టికి విరుద్ధంగా, సమాజానికి ఆలోచన రీత్యా కొంచెం భిన్నంగా చేస్తూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తనని బట్టే వాళ్ళకి ఈ విధంగా గాలి ఉన్నదని చెప్పడం చేత వాళ్ళు మన దగ్గరికి రావడానికి, ఈ దేహం ముందు కూర్చోడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే మనం వాళ్ళకి తెలిసిపోతుంది ఈయన దగ్గర ఉన్నది విషయం కాబట్టి బందీ చేయగలడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళని నేను చేసేది ఒక ఆజన్మ శివసాధవుడిగా నేను చేసేది, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు నేను మీరు అన్నట్టుగా ఎక్కడికో నేను పంపించే అధికారం నాకు లేదు. పరమాత్ముడు ఉన్నాడుగా, పరమాత్ముడి దగ్గరికి చేర్చి నీకు మంచి బ్రతుకు, నీ యొక్క మంచి జీవితాన్ని బ్రతకాలని చెప్పడమే ధర్మం. చెప్పే రీతిగా చెప్పి వినిపించే రీతిలో వినిపిస్తే మనకి మంచి జరుగుతుంది కదా శంకర, తప్పు జరగదు. వీళ్ళు ఏం చేస్తారు, కొట్టుడు తిట్టుడు చేసి ఇంకా పైశాచికత్వం చేస్తూ ఉంటారుగా. అలా చేయొద్దు అంటున్నాను నేను. ధర్మం అనేది గెలవాలి అంటే ఎలా? నీవు చూపించాలి కదా ధర్మాన్ని. ధర్మం అని ఇక్కడ రాసుకుంటే అయిపోతుందా? నువ్వు చేతల్లో మాటల్లో అవతల వ్యక్తి చేసే సహాయంలో కనబడాలి కదా. ఓకే, సో మీరు ఎట్లా వదిలిస్తారు మరి ఒకవేళ వస్తే? నీతో ఎలా మాట్లాడుతున్నాను ప్రశాంతంగా. ఒకవేళ నీవు వదిలించే స్థితిగతులు లేకపోతే ఏదైనా మాట ముచ్చట నాతో మాట్లాడే అంత పరిస్థితి లేకపోయింది ఈ సమయాన్ని నీవు ఇంతసేపు నా దగ్గర కూర్చునేవాడిగా. కాబట్టి నేను మాట్లాడే మాటల్లో నీకు తీయదనం ఒకటి, స్పష్టత ఒకటి కనబడినందుకే నీవు సుమారు నాతో గంట కూర్చోగలిగావు. అవతల వ్యక్తికి కూడా సమయాన్ని కేటాయించాలి. సమయాన్ని కేటాయిస్తేనే ఇద్దరి మధ్యలో ఒక ఏకాభిప్రాయం వస్తుంది. పంచాయతీలు అంటారుగా శంకర, గొడవలు కాదు, మాటలు ముచ్చట్లు. అవతల వ్యక్తిని హింసించే సరే ఓకే, వినట్లేరు అంటే దాని అస్త్రశస్త్ర ప్రయోగాలు వేరు. కానీ దైవం దగ్గర మాట్లాడే అవకాశాలు ఉండవు శంకర. మీరు అన్నట్టుగా చేసే విద్యార్హతలు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్టే పద్ధతులు వేరు. కానీ మేము చేసే లెక్క అది కాదు. మనం ముందు కూర్చోవాలంటున్నాం కదా, మొదట వచ్చి కూర్చోంటారా? ఒకవేళ కూర్చోనేంత స్థితిని ఇప్పటివరకు రాలేదు, సగం అక్కడికే పారిపోతుంది అంతే. ఇంకా అట్నుంచి అంటే పారిపోతుంది. ఒకవేళ తీసుకొచ్చిన మా డ్యూటీ అయినప్పుడు పట్టుకురావడమే. అదే నిజం అంటున్నా. లేదు లేదు మీరు చూసారా పట్టుకొచ్చారా అని అంటే రుజువులు అడుగుతారు మీరు. అవి రుజువులు చూపించేటి కావు కదా మిత్రమా.
జనరల్గా మీరు ఆత్మలు అంటే బంధించి శివుడి దగ్గరికి పంపిస్తారా? శివుడి మీకు అంత దగ్గర శక్తులు ఉన్నాయి? ఎందుకు లేవు శక్తులు? ఎట్లా? పరమాత్ముడే రాసి పెట్టాడు కదా. అభం శుభం తెలియని జీవితాలు వారి యొక్క జీవితాల యొక్క లక్ష్యాలను వదిలిపెట్టి సృష్టిలో వారి యొక్క బలహీనతలు, మధ్య మాంసాలు, పూజలు, పురస్కారాలు వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నా బిడ్డలు నాకై ఎప్పుడు వస్తారా అని వారు పుట్టిన తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చే కాలం చేసినాక ఆ విభూతి నేను రాసుకుంటున్నా నా పిల్లలే అని చెప్పి ఆయనే రుజువు చేశాడు కదా. మీరు అన్నట్టుగా శివుడి దగ్గరికి పోయి అప్పచెప్పాల్సిన అవసరం లేదు శంకర. గుడికి వెళ్ళి కూడా అప్పచెప్పచ్చు. తండ్రి వెళ్ళండి అని నేనే తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం కూడా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మార్గం ఉంది పరమాత్ముడి దగ్గరికి వెళ్ళండి అని అంటే పరమాత్ముడి ఆజ్ఞ అక్కడి వరకు వస్తుంది కదా. కాబట్టి ఆజ్ఞని మీరు ఆలోచించాలి. వెళ్తారా, మీరు శివుడిని చూసారా, పట్టుకున్నారా, మీరు ఇచ్చేసారా అనేది వితండవాదం అవుతుంది. ఓకే. ఇంకొకటి, మనము చనిపోయినాక ఫస్ట్ సెకండ్ రోజు ఆ రోజు సెకండ్ రోజు ఫస్ట్ రోజు తీసుకెళ్ళి ఒక ఆయనకి ఇష్టమైన పదార్థాలను తీసుకెళ్ళి ఇట్లా అంటే పిట్ట ముట్టాలని చెప్పేసి మనం పెడతాం, పచ్చికేయడానికి వెళ్తాం. అవును. నిజానికి మరి ఏదో కాకి వచ్చి ముడితే ఇంకా ఆయనే ముట్టిండు, ఆయన ఆత్మ శాంతిస్తుంది, ఇక ఆయన దయ్యం గాడు ఏం గాడు మంచిగా ఆయన ఆత్మ శాంతి అని చెప్పేసి అనుకుంటాం. ముట్టకపోతే ఏదో జరిగింది అది ఇది అని చెప్పి ఇష్టం లేదనుకొని ఆయన ఆత్మ ఇంకా చచ్చిపోలేదు, బతికే ఉందని చెప్పి అట్లా అనుకుంటాం. నిజానికి అంటే ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఒక మానవుడు చనిపోయిన తర్వాత 2వ రోజు, 3వ రోజు, 10వ రోజు సంవత్సరికాలు జరుగుతాయి. 3వ రోజు వచ్చినప్పుడు అన్ని మీరు అన్నట్టుగా మాంసాహారాలు లేకపోతే ఇష్టమైన పదార్థాలు పెడితే కాకి వచ్చి తింటుంది. ఈ ఒక్కసారి మాట ఆలోచించి గద్ద వచ్చి తినొచ్చు కదా, కాకెందుకు తింటుంది? గద్దకి గాలి కనపడదుగా మిత్రమా. కేవలం పరమాత్ముడు ఇచ్చిన కేవలం ఆజ్ఞ కాకికి మాత్రమే ఇచ్చాడు. ఒక ఆత్మని చూడగలిగే శక్తి కాకి ఉంది. ఒక ఆత్మ వచ్చి శరీరంలోకి స్వీకరించగలిగే శక్తి ఆ కాకికి మాత్రమే ఉంది. కాబట్టి అది రాసి ఉంది, కావాలంటే సెర్చ్ చేయండి. కాకికే ఎందుకు అనుమతి ఉంది, వై నాట్ ఫర్ అదర్ బర్డ్స్ అని రాసి ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాల్సిందంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలు అది. అందుకనే అది వస్తే ఈ శరీరానికి స్వీకరణ ఆయన గారే తిన్నారని రుజువు చేయబడ్డది. కాకే తినాలని శ్మశానంలో చూస్తారుగా, అది నిజం మిత్రమా, అబద్ధం లేదు. సినిమాలు కూడా వచ్చాయిగా, శాస్త్రజ్ఞానాలు రాసి పెట్టారు అది కాకి గురించి అని. తింటే ఈయన తృప్తి పడ్డట్టు, తినకపోతే ఈ కాకి అడుగుతుంది ఎవరిని, చనిపోయిన వ్యక్తి గాలిని. అంటే నువ్వు అంటున్నావుగా ఆత్మనని, దాన్ని మరి నీకు ఇష్టమైన మీ వాళ్ళందరూ చేసిన ఈ కార్యక్రమాలు నీవు ఇష్టంగానే కాలం చేసావా, మరి నీవు అనుమతిస్తే నేను నీ మాటగా పరమాత్ముడి ఆజ్ఞను పాటిస్తాను అంటే నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు ఇది రాదు. అది పంచభూతాలు నడిపిస్తున్న పరమాత్ముడికి మాత్రమే తెలుసు మిత్రమా. అందుకని ఆయన అనుమతితో వచ్చి తినేసి వెళ్తే స్వీకరించాడు అని అర్థం. లేదు అంటే ఆయనకి ఆ బతుకు మీద ఇష్టం ఉండే, కానీ ఎవరో ఇబ్బంది పెడితే కాలం చేశాడో, కష్టం పెడితే కాలం చేశాడో అనే దానికి ఆలోచన అది మిత్రం. ఓకే. సో ఈ స్వర్గంకి నరకంకి దారి ఎట్లుంటుంది? చాలా బంగారు ప్రశ్న అడిగారు. స్వర్గానికి నరకానికి దారి నీ మనసు శంకర. జీవ సమాధులు ఎందుకు అవుతారు మానవులు? ఒకవేళ స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది అని అంటే నీవు ఎంచుకోబడిన ఈ జీవితమే నీకు స్వర్గం. నీవు మంచి మాటల్లో మంచి ధర్మాల్లో పోతున్నది నీ జీవితం స్వర్గం. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు న్యాయాన్ని, తల్లిదండ్రులని, అన్న చెల్లెని, అక్క చెల్లెని అందరినీ అశ్రద్ధ చేసింది నరకం. ఇంతకు మించి నరకం ఈ భూమండలంలో, ఇంతకు మించి స్వర్గం ఈ భూమండలంలో వేరేది ఉంటుందా? ఒకసారి నీవు ఆలోచించు. మానవుడు అన్నట్టుగానే దారి స్వర్గానికి లేదు మిత్రమా, నీ మనస్సుకు ఉంది. అంతరాత్మతో నీ పరిశుద్ధమైన పరమాత్మను చూడగలిగితే ఇక్కడే కదా నీకు స్వర్గం ఉంటుంది. కాబట్టి మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వర్గానికి దారి కాదు ఎతకాల్సింది, నీ మనస్సుకు దారి. అయితే శివరాత్రి రోజు చనిపోయినా శివ అనుకుంటా శివుడి దగ్గరికే పోతారు అంటారు. ఇంకోటి ముక్కోటి ఏకాదశి రోజు చనిపోయినప్పుడు డైరెక్ట్గా తలుపులు తెరిచి ఉంటాయి కదా, ఏడుకుంటా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పేసి అంటారు. నిజమేనది? వాస్తవం. అలా ఎలా వెళ్ళిపోతారు? అందరూ ఆ రోజే ప్రీ ప్లాన్డ్గా చావచ్చుగా, మాత్రలు వేసుకొని. అది వాస్తవం కాదు, అవాస్తవం. కాకపోతే ఒక పుణ్యమైన రోజు చనిపోయారు కాబట్టి, ఒక పూజా విధానం ఉన్న ఒక పండుగ రోజు చనిపోయారు కాబట్టి దేవాది దేవతలు ఆ విషయాన్ని స్వీకరించడానికి అందరూ పండుగ రోజు అందరూ వస్తారుగా ఇంటికి, దేవతలు కూడా వస్తారు కాబట్టి ఆ రోజు చనిపోతే దేవతలను చూసిన అదృష్టం కలుగుతుంది. అంతేగాని 7 కొండల వాడిది 7 దారిలలో ఈయన కూడా పోతాడు అనేది అబద్ధం. శివుడు కూర్చున్నాడు వెండి కొండలో, ఇంకా ఆయన మీదికెళ్ళి పారిపోతాడు అనేది అవాస్తవం. వాళ్ళు ఎందుకున్నారు మిత్రమా? అది రియల్గా నువ్వు చెప్పింది అవాస్తవం. కమ్ విత్ డాక్యుమెంటేషన్, అదర్వైజ్ నేను మీకు డాక్యుమెంటేషన్ ఇస్తానుగా.
రాసున్నాయి, శివపురాణంలో రాసున్నాయి, భగవద్గీతలో రాసున్నాయి, తాళపత్రాల్లో రాసున్నాయి. అదే అనంత పద్మనాభ స్వామి దగ్గర, అనంత పద్మనాభ స్వామిది ఎందుకు అంత వైరల్ అయింది మీకు తెలుసా శంకర? 16,000 తాళపత్రాలు కాల్చేశారు. ఒకవేళ అది ఉంటే ఇంకా ఎన్ని అయ్యేటి మిత్రమా ఈ భూమండలంలో మంచి పనులు. వాటిని కాల్చేశారు. ఎవరు కాల్చారు? మతోన్మాదులు. ఈ విధంగానే భక్తి లేదు అన్నవాళ్ళు వీళ్ళే కాల్చారు. కాబట్టి ధర్మానికి మీరు వేస్తున్న ప్రశ్నలు చాలా బహుముచ్చటగా ఉన్నాయి ఈరోజు మాకు. వైకుంఠ ఏకాదశి రోజు చనిపోవాలి అని మానవుడు అనుకుంటే ఇప్పుడున్న ఈ వైద్య రంగంలో ఆ రోజుకే ఆయన ప్రాణం తీసేటోళ్ళు లేరా? వాస్తవం చెప్పండి. సో ఆ రోజు చనిపోయినా, శివరాత్రి రోజు చనిపోయినా, ఏ రోజు చనిపోయినా శివుడాజ్ఞతోనే చనిపోతారు. గుర్తు పెట్టుకోండి. అమావాస్య రోజు అర్ధరాత్రి నువ్వు హా అని పోయినా పరమాత్ముడి దగ్గరికి పోవాలి. అంతకు మించి నక్షత్రాలు చేతిలో దిక్కు కాదు. చావు అనేది ఒకవేళ చెప్పి పుట్టి వచ్చేస్తుంటే మిత్రమా బాగుంటుండే. అలా ఉండదు. ఈరోజు నేను లైవ్లో అంటే చాలామంది ఇట్లా శ్మశానంలోకి వచ్చినా కూడా కాటిని దాటేసిన, శ్మశానంలోకి వెళ్ళిపోయినా నీకు దయ్యం పట్టింది, నువ్వు ఆ బూడిద ముట్టుకుందుకు నీకు నీ మీద దయ్యం ఉన్నది అని చెప్పేసి ఏదన్నా హెల్త్ ఇష్యూ అయినా కూడా అదే మొన్న ఇట్లా పోయినావు అందుకే నీకు జరిగిందని చెప్పేసి అంటూ ఉంటారు లైవ్లో. అంటే మీరు జనరల్గా ఇప్పుడు అఘోరాలు, నాగసాధులు, సాధువులు మీరు అందరూ భస్మం అంటే కాలిన శవం బూడిద కూడా రాసుకుంటారు కదా. ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. మరి నాకేమైనా అవుతుందా ఏంటంటే సాక్షిగా నేను ఇష్టంగా చేస్తానన్న దానికి కష్టం ఎందుకు జరుగుతుంది? సో మరి అక్కడికి వెళ్ళి చేద్దామా? అక్కడ బూడిద ఇట్లా ఉంది, ఆల్రెడీ ఒక శవం కూడా కాలుతుంది. ప్రశాంతంగా శవం దగ్గర అన్ని రాసుకొని ప్రశాంతంగా పూసుకొని ఉండి నాకు మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి కలువు ఏం జరిగిందో చెప్పు, నాకు ఆనందమేగా. మాలాంటి వాళ్ళకి విలువ వచ్చేది అందుకేగా మరి. అంతేగాని బూడిద రాసుకోగానే రేపటి రోజు నాకు ఏదో అయిపోయిందని అనుకోవడం అవాస్తవం. ముల్లో కాకపోతే బూడిద రాసుకుంటున్నాడు. అలాంటప్పుడు మరి ఆయనకి ఎన్ని కావాలి? మానవుల జన్మని పాపాల పుణ్యాలను స్వీకరించేవాడుగా, అంటే పాపం ఆయనకు కూడా తగలాలి కదా. కాబట్టి నీవు ముమ్మాటంగా చేయవచ్చు. ఓకే, ఫైనల్గా నాకు ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. కొందరిని బొంద పెడతారు, కొందరిని కాలుస్తారు, ఎందుకు? చూడండి, బొంద పెట్టడం అంటే స్థలాలు ఇప్పట్లో ఇష్టంగా పెట్టుకుంటున్నారు, గుర్తులు అంతే. యాక్చువల్లీ ఏంటంటే పరమాత్ముడి ఆజ్ఞ కేవలం కాల్చడం మాత్రమే. కాల్చడానికి కాశీలో హరిశ్చంద్రుడే ఉన్నాడుగా, కాటి కాపరి. కాబట్టి ఇక పైన కూడా మానవులు కాల్చడం అనేది వస్తుంది. ఇదే ధర్మం. అందరినీ పూడ్చుకుంటూ పోతే ఈ భూమండలంలో ఎక్కడ ఉండాలి మిత్రమా? కాబట్టి పూడ్చే కార్యక్రమం అంటే ఇష్టంగా పూడ్చుకుంటున్నారు. మా తాత, మా ముత్తాత, మా మామయ్య, మా బాబాయ్ ఇష్టంగా పూడ్చుకొని గుర్తులు పెట్టుకుంటున్నారు. ఇంకోటి ఉంటుంది అంటే పెళ్లి కాని వాళ్ళని అలా ఉంటుంది. నక్షత్ర తిథులు అబద్ధమే. మీరు అన్న ప్రశ్న ముమ్మటికి అబద్ధమే. పరమాత్ముడే రాసిచ్చాడు కాల్చమని. మరి మీ ఇతర మతాలు అంటే ఇస్లాంలో కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళు కేవలం పూడుస్తారు. ఎన్ని రోజులు పూడుస్తారు? ఒకవేళ ఆచారమా? ఇంకో 100 ఏళ్ళు పూడుస్తారా? ఇంకో 200 ఏళ్ళు పూడుస్తారేమో. భూమి సరిపోకూడదు. తర్వాత ఎక్కడికి వస్తారు? కాల్చి ఎక్కడికి వస్తారు కదా. ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి కదా మిత్రమా, ఎలక్ట్రానిక్ ద్వారా. తప్పు అని కూడా అనడానికి రాదు. ఇష్టం అనాలి. అది ఇష్టానికి ఒక హద్దు ఒక రోజు వస్తుంది కదా, ఆ హద్దుకు ప్రకారంగా పోవాలి అంటున్నాను. ఎప్పటికైనా కాల్చడం అనేది నిజమవుతుంది, ఆ నిజం గెలుస్తుంది. దాంట్లోనే ముందుకు పోవాలి మనం. ఓకే. సో చిన్నపిల్లలను రహస్యంగా తీసుకొచ్చి శ్మశానంలో బొంద పెట్టడం ఏంటి? చిన్నపిల్లల్ని శ్మశానం తీసుకొని వచ్చి రహస్యంగా పెట్టింది బతుకున్న వాళ్ళైనా చనిపోయిన వాళ్ళైనా? చనిపోయిన కాబట్టి చిన్నపిల్లలు అనకూడదు. పూరిటిలో చనిపోయిన వాళ్ళు అలా చిన్నపిల్లల్ని తేరు, పూరిటిలోనే చనిపోయిన వాళ్ళని తెస్తారంటే. అంటే అప్పుడే పుట్టో ఒక రోజుకో లేకపోతే అర్ధగంట గంట సమయం అంతే. అంటే వాళ్ళకి శ్మశానంలో వాళ్ళకు చోటు ఇవ్వరా? చోట్ల యొక్క ఆజ్ఞకి నోచుకోలేని వాళ్ళకి శ్మశానం అంటే ముల్లో కాదిపోతుంటాడు మిత్రమా. అంత పెద్ద నా శంకరుడు కూర్చోనున్న నా తండ్రి కూర్చున్న ఆ స్థలంలో ఆయనను అవమానపరిచినట్టే. అయినా ఆయన స్థలం ఇస్తాడు. అలా అని కాదు, లోకాధిపతుల యొక్క నిర్ణయం వేరు. అంటే ఇది మానవుడు చేసుకున్నది. ఆయన చెప్పలేదు. ఎందుకు అంటే పురుట్లోనే చనిపోయిన పిల్లలకు అంటే రాతలు అనుమతులు రాలేవు కదా, అయిష్టం కదా. ఒకసారి చనిపోగానే ఆరోగ్యరీత్యానో అనారోగ్యరీత్యా చనిపోతారు. కానీ మానవులు పెట్టుకున్న కలితప్పితం ఏంటంటే అప్పుడే చనిపోయిన వాళ్ళకి శ్మశానంలో మేము చోటు ఇవ్వడం చెయ్యమంటే అంతే. ఇదంతా చూడండి, ఇదంతా ఒక ప్రపంచం మిత్రమా. శ్మశానానికి దారి, శ్మశానానికి ఒక రిజిస్ట్రేషన్, శ్మశానానికి ఒక బౌండరీ ఉంది. దీనికి ఎన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని విధాల ఆలోచనలు చేస్తారు. దాంట్లో తప్పు అంటలేను. గోప్యంగా పోయేటి గోప్యంగా వెళ్ళిపోతాయి. ఇంకోటి అంటే పెద్ద మనిషి అయిన కాని వాళ్ళని కూడా బొంద పెడతారు, లేదా మిగతా వాళ్ళని కాలుస్తారు అంటారు. అంటే మెచ్యూర్గా అయిన వాళ్ళు అలా ఉండదు. వాళ్ళు చనిపోయిన రోజును బట్టి అకాలంగా ఏదైనా కారణం చేత చనిపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి రాకూడదని కాల్ చేస్తారు. నీ శవాన్ని నువ్వు చూసి ఏడుస్తావు కదా మిత్రమా, కాలుస్తూ ఉంటే. అదే పూడిస్తే ఆడ కూర్చొని ఏడుస్తావుగా, నేను అందులోకి పోతా, నేను లేస్తా, ఇది నా శరీరం అని. అందుకని పూడ్చకుండా కాలుస్తారు. ఆ రోజుల్లో ఉండే తేజులు.
ఎందుకంటే ఆ రోజు కాలుస్తే ఇందులోకి పోతావు, ఇంకా నీ ముందే కాలిపోతుంది కానీ నీ దేహం. నిన్ను పూడిస్తే నీ ముందే దేహం ఉంటుంది, అందులోకి చొరబడడానికి ప్రయత్నిస్తావు. ఎట్లా? నీ శరీరం నీ దేహం అక్కడ మట్టిలో ఉన్నాక మరి నీకు ఇష్టం అనిపించదా? అందులోకి పోవాలని ప్రయత్నం చేయవా మిత్రమా? ఇలా నేను గిచ్చా, ఎట్లా చనిపోయినాక ఎట్లా పోతాను అందులోకి? ఎందుకు పోతావు? చచ్చిపోయావు, నువ్వు చనిపోయినావని నీకు ఎలా తెలుస్తుంది? నీ దేహం అక్కడ ఉన్నప్పుడు మట్టిలో కలిసిపోద్ది అందులో. అదే ఎలా తెలుస్తుంది? అది కాల్చి నీ ముంగట కాలిపోతే ఇక్కడ నాకు ఒక ఏది శక్తి లేదు నేను అందులో పోవడానికి అనుకోవచ్చు. నీ శరీరమే అక్కడ ఉంది కాబట్టి నీ ధర్మ ప్రయత్నం చేస్తూ ఉంటావు అంటున్నాను. అందులోకి పోవు, నువ్వు చేసే ప్రయత్నం అంటున్నా మిత్రమా, ప్రయత్నం అది. అందుకే కాబట్టి ఆలోచన చేయండి మీరు. ఓకే, ఈ కోరికలు తీరకుండా చనిపోతే ఇంతకుముందు అడిగాను, దయ్యాలు అవుతారని చెప్పేసి అంటే తీవ్రంగా అవుతారు వాళ్ళు. కోరికలు తీరకుండా దయ్యాలు అవుతారేంటి? ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా తిరుగుతున్న మానవుల్లో సగం మంది అలాంటి వాళ్ళు, కోరికల కోసం తిరుగుతున్న దయ్యాలే వీళ్ళంతా. ప్రత్యక్షంగానే కొరివి దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. మీరు అంటున్నారు శ్మశానంలో దయ్యాలు ఉన్నాయని, నేను అంటుంది సమాజంలోనే ఉన్నాయి అంటున్నాను. మానవుడు ఇప్పుడు 100 మందిలో 90 మంది పైశాచికతంగా తిరుగుతున్న వాళ్ళు కూడా కోరికలు లేని వాళ్ళేగా. అందుకని ఆలోచన నేను చెప్పింది సృష్టి వైపరీత్యమైన ప్రశ్నలు చెప్తలేను, నేను సృష్టిలో జరిగే విషయాలు చెప్తున్నా. సో ఈ సమాధి ఎందుకు కడతారు మరి? సమాధానం కట్టడానికి ఇష్టం మిత్రమా. ఇష్టమైతే శ్మశానం ఎందుకు కట్టుకోవాలి? ఇంట్లో కూడా కట్టుకోవచ్చు కదా. కానీ ఇష్టం అంటే మీకు మీ తాత అంటే చాలా ఇష్టం. అట్లా ఊర్లో ఎంతమంది తాతలకు ఎంతమంది ఇష్టం ఉంటే ఎన్ని సమాధులు కడతారు ఇలాంటి? అక్కడ మా ప్లేస్ లో కట్టుకుంటాను, మీ ఇంట్లోనే కట్టుకుంటావు. అప్పుడు సమాజానికి విలువ ఎక్కడుంది? పరమాత్ముడికి విలువ ఎక్కడుంది? మరి దేవుడు ఉన్న దగ్గర నువ్వు మనిషిని పూడ్చగలవా? మాట ఆలోచించాలి. సమాధి అయితే కట్టుకోవచ్చు కదా. అవును, సమాధి కట్టుకోవడం వేరు, నువ్వు మనిషిని పూడ్చిన తర్వాత కట్టుకోవడం వేరు. మనిషిని పూడ్చి కడితేనే సమాధం అవుతుంది. ఊరికే కట్టుకుంటే సమాధి కాదు అది. అదేమవుతుంది అంటే ఒక శిల, అదొక జ్ఞాపకం అవుతుంది. మనిషి చనిపోయినాక కట్టేదే బొంద, ఆ బొంద పైన కట్టేదే నువ్వు అన్న సమాధి. ఓకే, కొందరు అవే సమాధి మీద కూర్చొని క్షుద్ర పూజలు చేసి లేపుతా ఉంటారు అంటే బొంద పెట్టిన వారి యొక్క కోరిక మిత్రమా. అప్పుడే చనిపోయిన వాడు వచ్చాడు చేస్తాడంటే వాడి వల్ల నాకేమన్నా పనులు అవుతాయేమో, వాడిని నేను వశపరచుకోవచ్చేమో, వాడిని నా ఆధీనంలోకి తెచ్చుకోవచ్చేమో అని, నీ మాట వింటాడేమోనని. కానీ అలా కాదు మిత్రమా, అబద్ధాలవని. చింతపండు అయిపోద్ది ఒకడొకడు. ఈ పరమాత్ముడు అక్కడ కూర్చున్న దేనికి మిత్రమా? ఆయనని వదిలిపెట్టేసి ఈయన గారు లేపేస్తే ఆయన గారు లేచి మాట్లాడతారా? మహాశివుడు అక్కడ కూర్చున్నది, బుద్ధ శివుడు కాదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు అంటే మీలాంటి సాధువులు, కొందరు అంటే అఘోరాలు కానివ్వండి, ఇక లేదంటే ఇట్లా అమ్మవారి దగ్గర ఎప్పుడు పూజలు చేసేవాళ్ళు, వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగాను నేను. చనిపోయిన అంటే బాడీని కూడా ఇట్లా లేపుతారట, అది ఎట్లా సాధ్యం? అబద్ధం. ఎవరు చెప్పారు? అబద్ధం. అలాంటిది అబద్ధం అనే చెప్పాలి. అలా లేపేసేసి చేసేసేస్తే దేవుడికి విలువ ఇక్కడ ఉంది. ఈ అఖండ భూమండలంలో శ్రీరాముడి యొక్క రాజ్యాన్ని సంపాదించి 500 సంవత్సరాలు కొట్లాడిన ఈ భూమండలంలో అలాంటి ఇంకా ఉన్నాయి అని చెప్పేసి రుజువు చేస్తున్నారు కదా మిత్రమా. వాళ్ళని చేయనివ్వండి రుజువు, ఇంకా ప్రూఫ్స్ రానివ్వండి, అప్పుడు మనం నమ్ముదాం. ఇంతవరకు ఇది రుజువు కాలేదు కదా ఎక్కడ కూడా. సరేనా, జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు మాకు చాలా విషయాలు పంచుకున్నారు. ఈ అమావాస్య అర్ధరాత్రి రోజు కూడా అంటే మేము ధైర్యం చేసి వచ్చాము. మాకు అంటే ఇక్కడ నిజంగా దయ్యాలు ఉంటాయా లేదా, మరి నిజంగా దయ్యం పడుతుందా అనేది కూడా మాకు ఈరోజు తెలిసిపోయింది. ఏంటి అమావాస్య రోజు ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధర్మం రక్షిత.